యుఎస్ సెకండరీ టారిఫ్స్ ఆగస్ట్ 27 నుంచి ఇవి ఎఫెక్ట్ అవ్వనున్నాయి. అయితే దీనికి ఏమీ తగ్గకుండా, దీనికి ఏం భయపడకుండా మన రిఫైనరీస్ మాత్రము, అంటే భారతదేశం మాత్రము రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటానే ఉంది. వెన్ కంపేర్ టు జూలై ఇంకా పెరిగింది. ఇప్పుడేమో ఆగస్ట్ లో 2 మిలియన్ బ్యారెల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వెన్ కంపేర్ టు జూలైలో 1.6 బిలియన్ బ్యారెల్స్. ఇప్పుడేమో ఆగస్ట్ లో 2 మిలియన్ బ్యారెల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, విచ్ ఈస్ అ సిగ్నిఫికెంట్ రైజ్ ఆఫ్ 25%. జూలైలో 1.6 మిలియన్ బ్యారెల్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. సో అమెరికా భయాలు గియాలు ఇవన్నీ చెప్పినా కానీ దీనికి మనం వీఆర్ రెడీ టు పే దట్. అండ్ మనము వీఆర్ అమెరికా టారిఫ్స్ అవి ఇవి అని బెదిరించినా కానీ ఎక్కడా తగ్గకుండా, మనం మాత్రం రష్యాని పక్కన పెట్టకుండా, అండ్ ఎక్కడైతే మనం అడ్వాంటేజ్ పొందుతున్నామో దాన్ని తగ్గించుకోకుండా వీఆర్ ట్రైయింగ్ టు ఇంపోర్ట్ ఇట్. అండ్ వీఆర్ మెయింటైనింగ్ దిస్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ అవర్ ఫ్రెండ్లీ కంట్రీస్. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ మాట్లాడుతూ, భారతదేశము ఈ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని చాలా లాభాలు చేసుకుంటున్నాయి, క్లెయిమింగ్ ఇండియన్ రిఫైనరీస్ అనేవి ఈ రష్యన్ ఆయిల్ ద్వారా 16 బిలియన్ ఎక్సెస్ ప్రాఫిట్స్ చేసుకున్నాయి. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని మనము రిఫైన్ చేసుకొని వేరే కంట్రీస్ అమ్ముతున్నాం కదా, దీని వల్ల.